Hi friends, welcome to vlrtraining. My name is Venkat. ఈ వీడియో సిరీస్ లో నేను కంప్లీట్ గా MS SQL అంటే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ SQL గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు నార్మల్ గా SQL వేరే ఏ SQL నేర్చుకోవాలనుకున్నా, MS SQL నేర్చుకున్నా, Oracle SQL నేర్చుకోవాలనుకున్నా సరే మనకి కామన్ గా అన్నిటికీ కామన్ గా ఉండే SQL వీడియోస్ అంటే నేను ఇది MySQL తోటి చెప్పాను, ఓకేనా. సో మీకు ఆ వీడియోస్ కావాలంటే vlrtraining ఇందులో కూడా ఉంటాయి, ఫ్రీ వీడియోసే ఉంటాయి. ఇంకా ఇందులో నేను లిస్ట్ చేయలేదు, చేశాను పైథాన్ డేటా సైన్స్ చేశాను, ఇది చేయలేదు. vlr.com ఇవి కూడా లిస్ట్ చేస్తాను నేను. ఇక్కడ SQL వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ SQL వీడియోస్ అన్ని కూడా ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన ప్రతి నోట్స్ కూడా నేను అక్కడ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను నేను, ఓకే. సో దీనికి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. సో ఇది నార్మల్గా SQL గురించి. అలా MySQL నేర్చుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోస్ నేర్చుకుంటే సరిపోతుంది, రైట్. ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ SQL గురించి నేను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ SQL మనం ప్రాక్టీస్ చేయాలి అంటే, నేర్చుకోవాలంటే కంపల్సరీగా మనకి సాఫ్ట్వేర్ కావాలి. సో ఇక్కడ నేను SQL సర్వర్ డెవలపర్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి నేను ఇక్కడ క్లిక్ చేశాను, సెర్చ్ చేశాను, ఓకే. SQL సర్వర్ డెవలపర్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి. సో మనకి వెబ్సైట్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టున్నాయి. సో దీన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి ట్రై SQL సర్వర్ ఆన్ ప్రెమిసెస్ ఇన్ ద క్లౌడ్ అని చెప్పి ఫస్ట్ క్లౌడ్ చూపిస్తుంది. తర్వాత డౌన్లోడ్ ఏ ఫ్రీ స్పెషలైజ్డ్ ఎడిషన్ అని చెప్పి డెవలపర్ ఎక్స్ప్రెస్ ఎడిషన్స్ రెండు కనపడుతున్నాయి, ఓకే. డెవలపర్ వెర్షన్ని డౌన్లోడ్ చేయండి, రైట్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను. తర్వాత మీరు డౌన్లోడ్ అయిన దాన్ని సో ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వెరిఫైడ్ పబ్లిషర్స్ ఫర్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, ఇంకా మోర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకు కావాలనుకుంటే చూసి ఒకసారి ఎస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేనేమి రిచ్ గాను కంప్లీట్గా అంటే రిచ్ గాను అంటే కార్పొరేట్ స్టైల్ ఆఫ్ కార్పొరేట్ లెవెల్లో నేను టీచ్ చేయను. కాకపోతే ఏంటంటే మీకు బయట ఇన్స్టిట్యూట్లో ఏదైతే SQL సర్వర్ చెప్తారో అదంతా కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తాను, రైట్. సో ఇక్కడ మనకి సో సెలెక్ట్ కస్టమ్ ఇన్స్టాలేషన్ టైప్ టు స్టెప్ త్రూ SQL సర్వర్ విజార్డ్ అండ్ చూజ్ వాట్ యూ వాంట్ టు ఇన్స్టాల్. తర్వాత బేసిక్ ఇన్స్టాలేషన్ టైప్ టు ఇన్స్టాల్ SQL సర్వర్ డేటాబేస్ ఇంజిన్ ఫీచర్ విత్ డిఫాల్ట్ కన్ఫిగరేషన్. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను, కస్టమ్ మీద, ఓకే. సో తర్వాత స్పెసిఫై మీడియా డౌన్లోడ్ టు టార్గెట్ లొకేషన్. సో ఎంత ఉందంట 1426 MB ఉంది, ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో నా దాంట్లో అంటే మీ ఎక్కడైతే డౌన్లోడ్ చేస్తున్నారో అక్కడ మీకు మినిమం 8 GB స్పేస్ ఖాళీగా ఉండాలి. సో నేను C డ్రైవ్లో డౌన్లోడ్ చేస్తాను. C డ్రైవ్లో నియర్లీ ఒక 60 GB వరకు ఖాళీ ఉంది. ఇక్కడ 9 GB ఉంచాలి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసే ఫైల్ సైజ్ ఎంత ఉంది, 1426 MB, ఓకే. సో తర్వాత ఇన్స్టాల్. సో కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే 1.4 GB డౌన్లోడ్ అవ్వాలి, తర్వాత ఇన్స్టాల్ అవ్వాలి. ఇక్కడ ఈ వీడియోని పాజ్ చేస్తున్నాను. నా నెట్ స్పీడ్ బాగానే ఉంటుంది కాబట్టి తొందరగానే అయిపోతుంది. సో ఇప్పటికి డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత డౌన్లోడింగ్ ఇన్స్టాల్ ప్యాకేజెస్ అని చెప్పి పంపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ SQL సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు పాపప్ బాక్స్ వచ్చి SQL సర్వర్ 2019 అని వస్తుంది. సో ఇక్కడ ఎంటర్ ద ప్రోడక్ట్ కి మనం ఫ్రీగా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి చేస్తున్నాం. అదే మీరు కంపెనీ పర్పస్ వాడినట్టయితే మీరు కొంటారు కాబట్టి అప్పుడు ప్రోడక్ట్ కి వస్తుంది. సో మీకు ఒక చిన్న డౌట్ అవచ్చు, ఇది 2022 23 24 అంటే నేను ఇది 2022 జనవరి 15th డేట్ నాట్ చేస్తున్నాను. అప్పుడు ఇదే లేటెస్ట్ వెర్షన్, 2019 లేటెస్ట్ వెర్షన్ అనమాట, ఓకే. ఏమి ఒకవేళ 2020 వచ్చినా పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు, మీకు 2021 వచ్చినా సరే ఏమి పెద్దగా చేంజెస్ ఉండవు. సో వీడియోస్ని ఫాలో అవ్వచ్చు.
తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ ద లైసెన్స్ టర్మ్స్ అండ్ ఓకే, మీకు ఒప్పుకుంటే ఇవన్నీ చదవండి. తర్వాత నెక్స్ట్, తర్వాత బ్రష్ టు చెక్ ద అప్డేట్స్, ఇది క్లిక్ చేయట్లేదు నేను. తర్వాత నెక్స్ట్, సో మనకి ప్లీజ్ వెయిట్ వైల్ సెటప్ ప్రాసెస్ ద కరెంట్ ఆపరేషన్. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ మీద, ఇన్స్టెన్స్ ఫీచర్స్లో ఇంజిన్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంకా ఏం క్లిక్ చేయట్లేదు. ఓకే, సో తర్వాత నెక్స్ట్, ఇప్పుడు నేమ్డ్ ఇన్స్టెన్స్ అని కనపడుతుంది. ఇక్కడ VLR వెంకట్ అని చెప్పి నేమ్డ్ ఇన్స్టెన్స్ నేమ్ ఇచ్చాను. ఓకే, సో తర్వాత మన ఇన్స్టెంట్ ఐడి కూడా VLR వెంకట్లోకి చేంజ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసాం. సో నేమ్డ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడికి వచ్చే మీరు కొత్తగా SQL సర్వర్ నేర్చుకుంటున్నారు అనుకోండి, SQL ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో తర్వాత సో ఇది కూడా క్లిక్ చేశాను. ఇదే నేను ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేయను, అప్పుడు కూడా ఇన్స్టాల్ చేసిన దాన్ని వాడాను కానీ ఇప్పుడు ఇన్స్టాల్ చేయలేదు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. సో తర్వాత విండోస్ ఆథెంటికేషన్ మోడ్ అని చెప్పి, అలాగే మిక్స్డ్ మోడ్ అని చెప్పి కనపడుతుంది. నేను మిక్స్డ్ మోడ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4. ఓకే, 1 2 3 4 సింపుల్గా పెట్టుకున్నాను, ఎందుకంటే నేనే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను కదా. ఓకే, కరెంట్ యూజర్ క్లిక్ చేశాను. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తాను. ఇది కూడా కొద్దిగా టైం పట్టేటట్టుంది. ఈ ప్రాసెస్లో మీకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి కొంతమంది సిస్టమ్స్కి. సో అప్పుడు అడుగుతూ ఉంటారు దీన్ని ఎలా సాల్వ్ చేయాలని. మ్యాక్సిమం ఎవరికి తెలియదు. అలాంటి మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మిస్టేక్స్ వచ్చినా, ఎర్రర్స్ చూపించినా మేమేమి చేయలేము. సో మీరు చేయాల్సింది ఏంటంటే, గూగుల్లోకి వచ్చి ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో గూగుల్ ఓపెన్ చేసుకుని అందులో సెర్చ్ కొట్టాలి. సెర్చ్ కొట్టి అక్కడ సొల్యూషన్స్ కనపడతాయి. ఓపిక్గా కూర్చొని చదవాలి. చదివి ఎర్రర్ ఏదైతే ఎర్రర్ వచ్చిందో దాన్ని మీకుగా మీరే రిజాల్వ్ చేసుకోవాలి. అంతే తప్పించి ఫ్యాకల్టీని అడిగితే చెప్పేస్తారు అనుకుంటే ఫ్యాకల్టీకి తెలవదు అసలు ఏ ఎర్రర్ వస్తుందో, ఎందుకు వస్తుందో అనేది. అంత వాళ్ళకి రాలేదనుకోండి, ఆ ఎర్రర్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అతనికి. ఓకేనా, సో ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మీరే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది ఆ ఎర్రర్స్ మీద యూట్యూబ్లో వీడియోస్ కూడా పెడతా ఉంటారు, దానికి సొల్యూషన్ ఏంటి అనేది. సో ఆ వీడియోస్ వినండి. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు సో మీకు వచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం మీరే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సెకండ్ పర్సన్ హెల్ప్ తీసుకోకూడదు. సో దాన్ని ఓన్గా అలా చేయగలిగితే మీరు రేపు పొద్దున్న జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ఓన్గా రిజాల్వ్ చేసుకోగలుగుతారు. సో మ్యాక్సిమం మీరు ట్రై చేసి ఒక 2-3 గంటలు ట్రై చేసి, ఇంకా ఎక్కువ టైం కూడా పట్టవచ్చు, 5-6 గంటలు ట్రై చేసి అప్పుడు కూడా రాకపోతే మీరు మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో మెసేజ్ పెట్టండి. ఓకే, చాలామంది చాలా సింపుల్ డౌట్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని ఉంది. సో సెలెక్ట్లో టీమ్ చేస్తారు, చేసి నాకు ఈ క్వారీ ఎగ్జిక్యూట్ కావట్లేదు, ఎందుకు ఎగ్జిక్యూట్ కావట్లేదు అని అడుగుతారు. అందులో వీళ్ళు రాసింది ఏంటి, స్పెల్లింగ్ మిస్టేక్స్.
సో దాన్ని కూడా అడిగితే ఎవరు కూడా కనీసం రిప్లై కూడా ఇవ్వరు అనమాట. అర్థమైన వాళ్ళు కూడా రిప్లై ఇవ్వరు ఆ గ్రూప్‌లో. ఎందుకంటే చాలా మంది అడుగుతా ఉంటారు. సరే ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు నాకు గ్రూప్‌లో అని అడుగుతా ఉంటారు. ఎందుకు అవుతారు? నువ్వు చేసిన మిస్టేకు ఆహ్, అసల బేసిక్ మిస్టేక్ అది. ఓకే. లేకపోతే స్టార్ ప్లేస్‌లో స్టార్ కాకుండా ఇంకో ఏదో స్పెషల్ లెటర్ ఎంటర్ చేస్తారు వీళ్ళు. సో అవన్నీ మీరు చూసుకోండి. ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కనపడుతున్నాయి కదా! ఈ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదవడానికి ట్రై చేయండి. ఇన్‌స్టాల్ అవుతుంది కదా అని వేరే పని చేయడం. ఇలాంటివి చెయ్యొద్దు. ఇన్‌స్టాల్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా చదవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. సో క్లోజ్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇప్పుడు సర్వర్ ఇక్కడ మనకి ఇన్‌స్టాల్ ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ టూల్స్ అని ఉంది. ఎస్ఎస్ ఓకే. దీని మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ ఎస్ఎస్ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్స్ మేనేజ్మెంట్ స్టూడియో ఇది ఒకటి కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఓకే. ఇంకా అవుతుంది. అయితే 653 ఎంబీ ఉంది. సో మీరు అడుగుతా ఉంటారు. కాన్ఫిగరేషన్ ఎలా ఉంటే బావుంటుంది అని. సో ఇలాంటి టూల్స్‌ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మినిమమ్ 8 జీబీ ర్యామ్ ఉంటే చాలా బావుంటుందనమాట. సో లేకపోతే చాలా స్లోగా ఉంటుంది మీ సిస్టమ్. సో దీని మీద క్లిక్ చేశాను. సో పాపప్ వస్తే పాపప్ మీద క్లిక్ చేయండి. యెస్ అని చెప్పి. సో ఇక్కడ మీకు ఎక్కడ ఇన్‌స్టాల్ చేయాలనేది అడుగుతుంది కదా! ఇన్‌స్టాల్. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఏ సాఫ్ట్‌వేర్ అయినా ఇన్‌స్టాల్ చేయడం. 2004, 2003లో అయితే ఇచ్చేటోళ్ళం ఇన్‌స్టాల్ చేయడానికి. ఒక సీబెల్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఉండేది. మొత్తం 8, 12 డీవీడీలు పెట్టి, సీడీలు పెట్టి ఇన్‌స్టాల్ చేసేటోళ్ళు. ఒకరోజు పొద్దున్నే అమీర్పేట వెళ్ళిపోయి మెట్రోనం బిల్డింగ్‌లో గానీ, అందులో గానీ కూర్చుంటే ఆదిత్య ఎంప్లాయ్‌లో గానీ సాయంత్రానికి ఇన్‌స్టాల్ చేసి ఇచ్చేటోళ్ళు. సో ఆల్ స్పెసిఫైడ్ కాంపోనెంట్స్ హావ్ బీన్ ఇన్‌స్టాల్డ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. సో క్లోజ్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సెర్చ్‌లోకెళ్ళి ఎస్‌క్యూఎల్ సర్వర్ మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని ఓపెన్ చేస్తాను. సో డేటాబేస్ ఇంజిన్ డేటాబేస్ ఇంజిన్ మీద క్లిక్ చేశాను. ఓకే. ఓకే. సో కనెక్ట్ మీద రెండు ఇన్స్టెన్స్‌లు ఓపెన్ అయినాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.